మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనం, మన పండుగల విశిష్టతను పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం రాత్రి సనత్నగర్లోని సంకేత్ సోషల్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ మురళీ మమత నిర్వహించిన సమ్మర్ క్యాంప్ ముగింపు శిబిరానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మురళీ మమత ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. శాలువాలతో ఘనంగా సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థుల నృత్య ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. అనంతరం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వెస్ట్రన్ కల్చర్కు అలవాటు పడిన నేటితరం పిల్లలలో అనేక మంది మన సంస్కృతి పండుగల గురించి తెలవకపోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు మన సాంప్రదాయాలు, పండుగలు, ఆచారాలను గౌరవిస్తూ ఎంతో గొప్పగా జరుగుతున్నారు. విద్యార్థి దశంలో పిల్లలతో పాటు సాంస్కృతిక రంగాలను ప్రోత్సహించాలని తల్లిదండ్రులను వేసవి సెలవులో ఉచిత శిబిరాలు పిల్లలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించిన పట్ల నిర్వాహకులను అభినందించారు. పిల్లలకు ఏ రంగాలలో ఆసక్తి ఉన్నదో గుర్తించి ఆ రంగాలలో వారిని ప్రోత్సహించారు. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో గడిపే సమయం కంటే సెల్ ఫోన్లలో గడిపే సమయమే అధికంగా ఉంటుందని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు అంతా సంతోషంగా ఉండాలనే లక్ష్యంతోనే రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, పార్కుల అభివృద్ధి వంటి అనేక పనులు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం సమ్మర్ క్యాంపు శిక్షణలో పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. అదేవిధంగా 16 మంది పేద విద్యార్థులకు 4 లక్షల పైసలకు ఆర్థిక సహాయాన్ని, చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ ధనశ్రీ, సభ్యులు కాశీ, సుభాష్, సాయి, చరణ్, హరిక, కీర్తి, సూర్య, రాహుల్, నరేందర్, దుర్గా, సునీల్, భాస్కర్, జ్యోతి, సనత్నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోలన బాలరెడ్డి, సీనియర్ సిటిజన్ జేఎస్టీ సాయి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్ గౌడ్, మీర్జా ఖలీల్ బేగ్, కొత్తపల్లి రమేష్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, గోపిలాల్ చౌహాన్, విజయ్ సింగ్, మంకయ్య గౌడ్, జమీర్ బేగ్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, తెలంగాణ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ చైర్మన్ శ్రీ బాలరెడ్డి గారికి, రమేష్ గౌడ్ గారికి, బృందానికి, సంగీత వాలంటీర్స్కి, అలాగే ఇక్కడికి వచ్చిన టీచర్స్కి, స్టూడెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్ అందరికీ పేరు పేరు నమస్కారాలు చెప్పుకుంటూ, సార్కి వేరే ప్రోగ్రాం ఉంది కాబట్టి ఒక 15 నిమిషాలు మాత్రం మనతో కేటాయిస్తారు. ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో షాల్స్ రెడీగా పెట్టుకోండి. టీచర్స్, మెంటర్స్ని అందరినీ ఒక చోట గ్యాదర్ చేయండి. తర్వాత ఎడ్యుకేషన్ సపోర్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఈరోజు స్కాలర్షిప్స్ తీసుకుంటున్నారో వాళ్ళని కూడా లైన్అప్ చేయండి, ఒక చోట లైన్అప్ చేయండి. నాయకులకు, సాంకేతిక ఆర్గనైజేషన్ సోదరులకు, అదేవిధంగా టీచర్స్ కానివ్వండి, మన స్టూడెంట్స్, సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఒక అద్భుతంగా కోచింగ్ క్యాంప్ ఆ రోజు ప్రారంభించినప్పుడు ఆ రోజు అక్కడ స్టూడెంట్స్ నేను ప్రత్యేకించి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా.
సాకేత్ ఆర్గనైజేషన్ మీద ఉన్నటువంటి నమ్మకంతో వాళ్ళు ఒక సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేస్తే మీరందరూ మీ పిల్లల్ని అక్కడికి పంపించారు. అయితే ఇక్కడ జరిగినటువంటి కల్చరల్ ప్రోగ్రాంలో ఇప్పుడే నేను 2-3 కార్యక్రమాలు చూసిన, చాలాసేపటి నుంచి మీరు కూడా చూస్తూ, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మన సంస్కృతి సాంప్రదాయాలు మనకు ఉన్నటువంటి పండుగలు ఇప్పటి జనరేషన్ అంతా మర్చిపోతుంది. ప్రతి పండుగకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని ఆ పేరెంట్స్ పిల్లలకు చెప్తుండే, పిల్లలు కూడా ఉత్సాహంగా పండుగలలో భాగస్వామ్యం కావడం. రెండోది సత్యనారాయణ స్వామి రథం జరిగినప్పుడు కూడా పవిత్రంగా ఆ పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ గడిచిన 20 సంవత్సరాల నుంచి అంతా వెస్టర్న్ కల్చర్ వచ్చింది. మన పండుగల గురించి పిల్లలకు తెలిసే పరిస్థితి లేదు. ఒకప్పుడు సంక్రాంతి పండుగ వస్తుందంటే 3 నెలల ముందు నుంచే హుషారుగా ఉంటుంది. అంటే కైట్స్ కానివ్వండి, పతంగులు ఎగిరేయడం. ఆ రోజు మరి భోగి కానీ, కనుమ కానీ, సంక్రాంతి కానీ 3 రోజులు చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేసుకుంటుండే. ఆ తర్వాత దసరా, దీపావళి మరి రెగ్యులర్గా జరిగేటువంటి పండుగలను కూడా చాలా గొప్పగా మనం నిర్వహించుకుంటాం. Guidance, the organization also supports educational support programs, donation to orphanages, old age homes and buying schools. It also helps patients who are suffering from severe diseases through various donations and support activities. Gandhari dance is Indian performing art style. So here is Gandhari. Gandhari dance is an expressive Indian performing art style. So here is Gandhari group for a beautiful dance performance. Tu hogi man to do, kriye man to do.
గయి ఉండేది పతంగా వారికి ఉమ్మే ఉడ్డిది ఓహో గయి ఉండేది హిలాది చల్లిది టుక్ 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 కరిది మేకప్ టు కరిది अंग्रेजी पढ़ी गिट पिट तू करती जी मैं कोई नहीं साथी बिग विक्टोरिया तू कहती बिग बैन थी पूरा लंदन ठुमकदा ओ जदो नच फैन थी पूरा लंदन ठुमकदा Their guidance, the organization also supports educational support programs, donation to orphanages, old age homes and buying schools. It also helps patients who are suffering from severe diseases through various donations and support activities. Gandhari Dance is an expressive Indian performing arts style. So here is Gandhari. Gandhari Dance is an expressive Indian performing arts style. So here is Gandhari group for a beautiful dance performance. And the choreography by Ashita was literally amazing. మన సాంకేతిక ఆర్గనైజేషన్ వాళ్ళు ఆరోగ్య అవగాహన మరియు సామాజిక విద్యా శిబిరాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఉచిత బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్, ఐ అండ్ డెంటల్ క్యాంప్స్, కంటి వెలుగు ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. Make a Difference program is an innovative initiative that serves as a bridge between citizens and governance systems, creating an inclusive platform where people can share their ideas, feedback, and practical solutions. By providing this channel of communication,
The program ensures that the voice of communities are heard and valued in the decision-making process. తోటి కాటే వేసావే నువ్వు సూటిగా చూసి దిల్లు టైట్ చేసావే మంత్రాలేవో ఎసి హాకే చేసావే తెలీదు శివుడా భక్తి మార్గము తెలీదు శివుడా